Hello viewers, welcome to Tech Shades and welcome to Daily Analysis. 19th August Friday రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 22 ఆగస్ట్ మండే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీలో ఈ రోజు చాలా పెద్ద ఫాల్ జరిగింది. మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండగా ఈ పాయింట్ దగ్గర మార్కెట్ లో ఒక పెద్ద కరెక్షన్ అనేది క్రియేట్ అయింది. ఈ రెసిస్టెంట్ పాయింట్ ని 17th జూలై రోజు మార్కెట్ టచ్ చేసింది. సో నిఫ్టీ ఇదే పాయింట్ దగ్గర 2 days హాల్టింగ్ అనేది క్రియేట్ చేసింది అండ్ ఈ పాయింట్ నుండి మార్కెట్ ప్రీవియస్ రెసిస్టెంట్ పాయింట్ అయిన 17,726 రెసిస్టెంట్ పాయింట్ వరకు వచ్చింది. సో ఇక్కడ 200 EMA కూడా ఉంది, దీన్ని ప్రెసెంట్ సపోర్ట్ లా తీసుకుంటుంది. అయితే ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లలో నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే మార్కెట్ కంటిన్యూస్ గా 50 and 100 EMAs ని సపోర్ట్ లా తీసుకొని హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ తోటి ఒక ట్రెండ్ కూడా క్రియేట్ అయింది. ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలోనే మార్కెట్ హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ రోజు బోత్ ఈ ట్రెండ్ లైన్స్ లో ఉన్న సపోర్ట్ లైన్ అలాగే ఈ మూవింగ్ యావరేజెస్ సపోర్ట్స్ ని మార్కెట్ క్రాస్ చేసింది. ఫైనల్ గా 200 EMA వరకు వచ్చింది. అయితే ప్రీవియస్ డైలీ అనాలిసిస్ లో చెప్పిన పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ మార్కెట్ ఇందులోనే హైయర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ సపోర్ట్ కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ డెఫినెట్లీ 50, 100, 200 ఈ 3 EMAs లో ఏదో ఒక దాన్ని సపోర్ట్ లా తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. ఎందుకంటే మార్కెట్ ఒక పెద్ద రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేసింది. ఈ రెసిస్టెంట్ లైన్ క్రాస్ అయిన తర్వాత మార్కెట్ లో చాలా పెద్ద మూవ్మెంట్ ఉండబోతుంది. ఆ మూవ్మెంట్ అనేది పర్ డే 3% వరకు కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లుగా చెప్పాను. బట్ మార్కెట్ సడన్ గా ఈ రోజు నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ నెగిటివ్ డైరెక్షన్ అనేది ఎందుకు క్రియేట్ అయింది, ఇక్కడ నుండి మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ ఈ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర అంటే 17,943 దగ్గర మార్కెట్ రివర్సల్ అనేది జరిగింది. అంటే నెగిటివ్ డైరెక్షన్ వైపు వస్తుంది. సో దీన్ని కంప్లీట్ మార్కెట్ రివర్సల్ డైరెక్షన్ లా తీసుకోవాలా లేదా దీన్ని చిన్న కరెక్షన్ లా తీసుకోవాలా అనేది ఒకసారి చూస్తే యాక్చువల్ గా ఎప్పుడైనా రెసిస్టెంట్ కానీ సపోర్ట్ కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది డైలీ నేను చెప్తూనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టెంట్ లైన్ అనుకోండి, మార్కెట్ ఇలా పాజిటివ్ డైరెక్షన్ వస్తుంది. సో దీన్ని బ్రేక్ చేసే ముందు కొంత హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. హాల్టింగ్ క్రియేట్ చేసినా లేకపోయినా మార్కెట్ దీన్ని క్రాస్ చేసిన తర్వాత ఇదే రెసిస్టెంట్ లైన్ అనేది మార్కెట్ కి సపోర్ట్ లా మారుతుంది. సో మార్కెట్ ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ వచ్చినా కానీ మళ్ళీ ఇది సపోర్ట్ లా బిహేవ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వైపు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ ఎప్పుడైనా ఒక రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసింది అంటే మళ్ళీ దాన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో మార్కెట్ నేచర్ అలా ఉంటుంది. అలాగే దీనికి ఎగ్జాక్ట్ రివర్స్, మార్కెట్ కి ఒక సపోర్ట్ బ్రేక్ అయ్యే ముందు కొంత హాల్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. హాల్టింగ్ అనేది క్రియేట్ అయినా అవ్వకపోయినా అది బ్రేక్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రెసిస్టెంట్ లా తీసుకొని అప్పుడు నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఇది జనరల్ గా మార్కెట్ బిహేవియర్ ఇలా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు అదే జరిగింది. ఏంటంటే మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఉన్న EMAs ని తీసేస్తున్నా సో దట్ క్యాండిల్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి. సో ఈ రెసిస్టెంట్ పాయింట్ ని లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి క్రాస్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఎవ్రీ టైం దీన్ని టచ్ చేసినప్పుడల్లా మార్కెట్ రివర్సల్ డైరెక్షన్ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని మనం డే క్యాండిల్ స్టిక్స్ లో చూస్తే ఈ రెసిస్టెన్స్ గురించి క్లియర్ గా తెలుస్తుంది. ఎవరైతే ఈ ఛానల్లో పెట్టే డైలీ అనాలిసిస్ ని మిస్ అవ్వకుండా చూస్తారో ఈ రెసిస్టెంట్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ రెసిస్టెంట్ లైన్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి మార్కెట్ క్రాస్ చేయడానికి చూస్తుంది అండ్ లాస్ట్ వీక్ మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేసింది. అయితే బ్రేక్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ చెప్పాను. సో ఈ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ చేసిన తర్వాత దీన్నే మార్కెట్ సపోర్ట్ లా తీసుకొని ఇలా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లలో కూడా నేను చెప్పాను. మీరు కావాలంటే ఆల్రెడీ ఈ ఛానల్లో అవైలబుల్ ఉన్న ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లో కొన్నిటిని చెక్ చేయొచ్చు. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ఈ రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేసిందో ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఉంటున్నప్పుడు నేను ఎవ్రీ రెసిస్టెంట్ బ్రేక్ అయినప్పుడు ఒక పాయింట్ ని మెన్షన్ చేస్తూ ఉంటాను. ఏంటి అంటే మార్కెట్ ఎప్పుడైనా రెసిస్టెంట్ దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్లీ అక్కడ చిన్న హాల్టింగ్ అన్న ఉంటుంది లేదా మార్కెట్ దాన్ని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. అలాగే ఎవ్రీ రెసిస్టెంట్ దగ్గర నేను ఎలా అయితే చెప్పానో అలానే కొంత హాల్టింగ్ అనేది క్రియేట్ అయ్యి
మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళింది. అయితే మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేసినప్పటి నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఈ రెసిస్టెంట్ వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను. అండ్ ఈ రెసిస్టెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఐదర్ నెగటివ్ డైరెక్షన్ అయినా ఉంటుంది, లేదా పాజిటివ్ డైరెక్షన్ ఉంటే దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని సపోర్ట్ లా తీసుకొని అప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. సో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. మార్కెట్ దీన్ని క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత ఈ రోజు క్రియేట్ అయిన ఈ పెద్ద కరెక్షన్ తోటి మళ్ళీ ఈ రెసిస్టెంట్ లైన్ వరకు మార్కెట్ వచ్చింది. సో డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్న ఈ ట్రెండ్ ఏదైతే ఉందో దీన్ని మనం రివర్సల్ లా తీసుకోవద్దు. ఎందుకంటే 17,943 కంటే స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ఈ ఇంక్లైన్డ్ లైన్. సో దీన్ని బ్రేక్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ ఇందులో ఒక చిన్న కరెక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ లో క్రియేట్ అవుతున్న ఈ ర్యాలీని అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుండి అంటే 15,257 నుండి జూన్ మిడ్ నుండి ఆగస్ట్ మిడ్ వరకు అంటే జస్ట్ 2 months స్పాన్ లోనే మార్కెట్ లో మోర్ దెన్ 2,500 పాయింట్స్ చేంజ్ వచ్చింది. అంటే మార్కెట్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఇందులో హయ్యర్ హైస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది, తర్వాత చిన్న కరెక్షన్ అనేది ఉంటుంది. ఇలా హయ్యర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ ఈ పాయింట్ వరకు వస్తుంది. అండ్ ఎవ్రీ టైం మీరు ఈ హయ్యర్ హైస్ క్రియేట్ అయిన పాయింట్ ని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఒక రెసిస్టెంట్ పాయింట్స్ లా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా అలానే మార్కెట్ ఇక్కడున్న ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత దీన్నే సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉండడం కోసం ఇక్కడ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ రావడం అబ్జర్వ్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ మళ్ళీ ఈ పాయింట్ నుండి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. బట్ వర్స్ట్ కేస్ లో ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ మళ్ళీ ప్రీవియస్ స్వింగ్స్ ఎలా అయితే క్రియేట్ అయ్యాయో అలానే క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంతకు ముందు మార్కెట్ లో ఎలా అయితే లోయర్ లోస్ క్రియేట్ అవుతూ వచ్చాయో ఇలా ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేసిన ప్రతిసారి ఇలా లోయర్ లో ఎలా అయితే క్రియేట్ చేసిందో ఈసారి కూడా మార్కెట్ అలానే లోయర్ లోని క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. బట్ ఈ సినారియో రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ నుండి సపోర్ట్ ని తీసుకొని అప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్. అయితే ఎవరైతే మండే రోజు నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటారో నిఫ్టీ ట్రేడ్ కి సంబంధించి ఆప్షన్స్ అలాగే ఫ్యూచర్స్ లో ఏవి తీసుకోవాలి అనేది ఒకసారి చూస్తే మార్కెట్ అయితే ప్రెసెంట్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. ఈ రెసిస్టెంట్ కంప్లీట్ గా బ్రేక్ అయిపోయి దీన్ని రెసిస్టెంట్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ ఉండేంత వరకు కూడా దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ క్రియేట్ అవుతున్న ఈ నెగిటివిటీని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మార్కెట్ ఈ పాయింట్ నుండి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఈ పాయింట్ నుండి మీరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ సపోర్ట్ ని తీసుకున్న తర్వాత పాజిటివ్ డైరెక్షన్ లో పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఆల్రెడీ ఈ డైలీ అనాలిసిస్ ని ఫాలో అయ్యే వాళ్ళు మీరు ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. ఆగస్ట్ ఎక్స్పైరీ అలాగే సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన పొజిషన్స్ గురించి చెప్పాను. అంటే ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్పాను. సో ఎవరైతే వాటిని తీసుకొని ఉంటారో వాటిని అలానే కంటిన్యూ చేయండి. ఈ సపోర్ట్ గానీ బ్రేక్ అయ్యి దీన్ని రెసిస్టెన్స్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ ఉంటే అప్పుడు దీంట్లో మీరు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ మార్కెట్ లో క్రియేట్ అయిన ఈ కరెక్షన్ అనేది చిన్న కరెక్షన్ మాత్రమే. మళ్ళీ ఇందులో సపోర్ట్ అనేది నెక్స్ట్ పాయింట్ లోనే ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు మార్కెట్ కి ఇక్కడ 200 EMA ఉంది. డెఫినెట్లీ మార్కెట్ ఈ 200 EMA నుండి పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో మండే రోజు ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఈ పాయింట్ దగ్గర మీరు సిఈ ఆప్షన్స్ ని బై చేసి ఉంచండి, లేదా PE లో సెల్ చేయండి. సో ఎవరైతే ఆప్షన్ బై చేయాలి అనుకుంటారో ఈ పాయింట్ దగ్గర మీరు డీప్ ఇన్ ద మనీలో ఉన్న సిఈస్ ని బై చేసి ఉంచండి. అంటే దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నట్టుగానే అనిపిస్తే మీరు ఇక్కడ ఉన్న సిఈస్ ని బై చేయండి. అలాగే ఒకవేళ మీరు షార్ట్ చేసే కెపాసిటీ గానీ ఉంటే మార్కెట్ ఒకవేళ ఈ పాయింట్ దగ్గర హాల్ట్ అయితే అవ్వచ్చు. అంటే ఈ 200 EMA తో పాటు కొంత టైం వరకు హాల్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ నుండి మార్కెట్ సపోర్ట్ ని తీసుకున్న తర్వాత పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు ఒకవేళ బై చేయాలి అంటే ఈ రెసిస్టెంట్ లైన్ ని చూసుకోండి. ఈ లైన్ అనేది బ్రేక్ అయిన తర్వాత పాజిటివ్ డైరెక్షన్ తీసుకోండి. అంటే ఈ రెసిస్టెంట్ లైన్ వాల్యూ వచ్చేసి 17,820 అరౌండ్ ఉంటుంది. సో మీరు 17,830 దాటిన తర్వాత మీరు బై చేయాలి అనుకుంటే బై చేయండి. అలాగే ఒకవేళ సెల్ చేసే కెపాసిటీ ఉంటే ఇక్కడ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు పీఈస్ ని సెల్ చేసి ఉంచండి. సో మార్కెట్ హాల్ట్ అయినంత వరకు హాల్ట్ అవుతుంది, ఆ తర్వాత పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో ఇది ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో మార్కెట్ లో స్టిల్ ఇంకా పాజిటివిటీకి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయ్యి దీన్నే సపోర్ట్ లా తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ఈ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ గానీ చేశారు అంటే
హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మొత్తం ప్రాఫిట్ ని మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు క్రియేట్ అవుతున్న ఈ ట్రెండ్ అనేది చాలా ఫాస్ట్ ఉంది కాబట్టి తక్కువ టైం పీరియడ్ లోనే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ ఈ రోజు ఫ్లాట్ గా జరిగింది. సో ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈ రోజు ఓపెనింగ్ పాయింట్. ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ నెగటివ్ డైరెక్షన్ ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న 200 EMA మార్కెట్ కి సపోర్ట్ నిచ్చింది. సో ఈ 200 EMA దగ్గరనే మార్కెట్ ఎండ్ వరకు అంటే ఆఫ్టర్నూన్ 12 నుండి మార్కెట్ ఎండ్ వరకు ఇదే పాయింట్ దగ్గర మార్కెట్ స్వింగ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంది. సో ఆల్రెడీ చెప్పాను మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నా కానీ 50, 100, 200 ఈ 3 EMAs కి కూడా మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇవి పడిపోతూ ఉంటే ఇవి సపోర్ట్ ని ఇస్తాయి అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ సపోర్ట్స్ కానీ బ్రేక్ అయ్యాయి అంటే అలాగే 38,762 దగ్గర నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ అయింది అంటే ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా కానీ ఫాల్ అయింది అంటే ఇక్కడ నుండి మీ హోల్డింగ్స్ అలాగే పొజిషన్స్ ని చేంజ్ చేసుకోండి, అంటే నెగిటివ్ డైరెక్షన్ వైపు తీసుకోండి. బట్ డెఫినెట్లీ ఇక్కడ నుండి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ నిఫ్టీ విషయంలో ఏదైతే లో కూడా సేమ్ సినారియో నడుస్తుంది. ఏంటంటే మార్కెట్ కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంది. ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయినప్పటి నుండి నేను చెప్తున్నాను డెఫినెట్లీ మార్కెట్ ఈ పాయింట్ వరకు వస్తుంది అని చెప్పాను. అండ్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వస్తుంది అని చెప్పాను. ప్రెసెంట్ నిఫ్టీ పొజిషన్ ఈ పాయింట్ దగ్గర ఉంది, అంటే ఈ సినారియోలో ఉంది. మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేసిన తర్వాత దాని సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఈ రోజు క్రియేట్ అయిన నిఫ్టీలో నెగిటివిటీ వల్ల బ్యాంక్ నిఫ్టీలో కూడా నెగిటివిటీ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మార్కెట్ ఆల్రెడీ ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ ని బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్స్ 2 రెసిస్టెంట్ పాయింట్స్ ని 38,762 అలాగే 39,325 ఈ 2 రెసిస్టెన్స్ లైన్స్ ని కూడా క్రాస్ చేసింది. అండ్ నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ లైన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 40,089 ఒక్కటి మాత్రమే. సో ఈ రెసిస్టెంట్ లైన్ కూడా బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ 41,864 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో మీకు దీన్ని డే క్యాండిల్ స్టిక్స్ లో చూపిస్తే క్లియర్ గా తెలుస్తుంది. సో ఇది డే క్యాండిల్ స్టిక్స్ ఈ పాయింట్ నుండి అంటే మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ 41,864 ఇక్కడ నుండి నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది. అండ్ ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ అనేది క్రియేట్ అయింది. సో ఎవ్రీ టైం మార్కెట్ ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేసినప్పుడు నెగిటివ్ డైరెక్షన్ రావడం, లోయర్ లోని క్రియేట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దీన్ని క్రాస్ చేసిన తర్వాత హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేస్తుంది అని ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ అన్నిట్లో చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. మార్కెట్ ఇక్కడ ఈ రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేసినప్పటి నుండి కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. ఇక్కడ ఉన్న అన్ని రెసిస్టెంట్ లైన్స్ అనేవి బ్రేక్ అవ్వడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ ఇక్కడ ఉన్న నెక్స్ట్ రెసిస్టెంట్ లైన్ 40,089 కూడా బ్రేక్ అయింది అంటే 41,864 ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ ఎలాంటి మూవ్మెంట్ ఉండొచ్చు అనే దాని గురించి. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇన్వెస్టింగ్ కి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు ట్రేడ్ గాని చేయాలి అనుకుంటే ఈ డైలీ అనాలిసిస్ వీడియోని మీరు ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ కి సంబంధించిన ఫ్యూచర్స్ లో మీకు లాంగ్ పొజిషన్స్ ఉండి ఉంటాయి. వాటిని ఇంకా కంటిన్యూ చేయొచ్చు. మార్కెట్ లో రివర్సల్ డైరెక్షన్ వచ్చినప్పుడు నేను ఇంటిమేట్ చేస్తాను, అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. సో ఎవరైతే ఇప్పుడు పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటారో ఫ్యూచర్స్ లో ఈ పాయింట్ దగ్గర అయినా మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్ ని బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. నెక్స్ట్ 2 to 3 వీక్స్ లో మంచి పాజిటివిటీ ఉంటుంది. డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ లో ట్రేడ్ గానీ చేయాలి అనుకుంటే రేపటి మార్కెట్ ఒకవేళ సైడ్ వైజ్ గానీ ఓపెన్ అయింది అంటే ఈ పాయింట్ దగ్గర మీరు సిఈ ఆప్షన్స్ ని బై చేసుకోవచ్చు. ఎందుకంటే సైడ్ వైజ్ డైరెక్షన్ ఓపెన్ అయింది అంటే 200 EMA ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అనే అర్థం. సో డెఫినెట్లీ ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ గానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ లో నెక్స్ట్ మూమెంట్ ని మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేము. సో మీరు పొజిషన్స్ తీసుకోకుండా ఉండండి. అదే గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయింది అంటే ఈ సపోర్ట్ ని మార్కెట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని అర్థం. సో ఈ పాయింట్ దగ్గర ఉన్న సిఏ ఆప్షన్స్ ని బై చేయండి. సో మీరు సిఏ ఆప్షన్స్ బై చేసేటప్పుడు డీప్ ఇన్ ద మనీలో బై చేయండి. అంటే ఆప్షన్స్ లో ఒక 7 or 8 ఆప్షన్స్ వదిలేసి సిఈలో ఆ తర్వాత ఉన్న ఆప్షన్స్ ని బై చేయండి. సో దట్ మీకు డెల్టా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు స్ట్రాటజీస్ గానీ యూజ్ చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ గానీ యూజ్ చేశారు అంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. వీటిని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే
తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ప్రాఫిట్స్ రావడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రాటజీస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోస్ చూడండి. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఎఫ్&ఓ స్ట్రాటజీస్ అనే ఒక సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఈ వీడియోస్ ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఆ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ ఛానెల్‌ని సపోర్ట్ గాని చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో జెరోదా అండ్ అప్‌స్టాక్స్‌కి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీ ట్రేడింగ్ అకౌంట్స్ కానీ ఓపెన్ చేసుకున్నారు అంటే అకౌంట్ వితిన్ 24 అవర్స్‌లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానెల్‌కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అకౌంట్ ఓపెనింగ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే techsheds1@gmail.comకి మెయిల్ చేయండి. అకౌంట్ ఓపెనింగ్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తాం. సో ఇది ఈరోజు అనాలిసిస్. థాంక్స్ ఫర్ వాచింగ్.